మహారాష్ట్రలో మీరు చూస్తే మెయిన్ పార్టీలొచ్చేసి మీకు బీజేపీ కనిపిస్తుంది. అలానే శివసేన కనిపిస్తుంది. అలానే ఎన్‌సీపీ కనిపిస్తుంది. శరద్ పవార్ పార్టీ. అలానే ఆహ్, శరద్ పవార్ ఎన్‌సీపీలో నుంచి బీ పార్టీ రావడం చూసాం. అలానే శివసేన నుంచి ఒక బీ పార్టీ కూడా రావడం చూసాం. ఎందుకంటే వాళ్ళకి పడలేదు. బయటకొచ్చేసి మళ్ళీ అదే పార్టీ పేరు కూడా పెట్టుకోవడం చూసాం. మనమైతే పెట్టుకొని బీ పార్టీలకైతే నడుస్తూ ఉన్నాయి. వాళ్ళకే మెజారిటీ ఎక్కువ కట్టబెట్టారు. ఇంగా చూస్తే మెయిన్ పార్టీలు ఏదైతే ఉన్నాయో ఎన్‌సీపీ శరద్ పవార్‌ది కావచ్చు, శివసేన ఏదైతే బాల్ ఠాకరే పెట్టిన పార్టీ ఏదైతే ఉందో అది ఉద్ధవ్ ఠాకరే నడిపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ వారసులు ఎవరైతే ఉన్నారో, అటు కూతురు గావచ్చు, ఇటు కొడుకు శివసేన కొడుకు గావచ్చు, శివసేన ఉద్ధవ్ ఠాకరే కొడుకు గావచ్చు, వీళ్ళ వల్లనే ఓడిపోయారనైతే అక్కడైతే ప్రజలైతే భావిస్తూ ఉన్నారు. వాళ్ళే కొంచెం అతి చేశారు, సెలక్షన్‌లో సరిగ్గా చేయలేదు. అలానే ప్రజల్లోకి సరిగ్గా తీసుకెళ్లకుండా వాళ్ళ మధ్య కొంచెం కుమ్ములాట గొడవల వల్లనే ఆహ్, పార్టీ అయితే కూటమైతే ఓడిపోయిందనైతే వాళ్ళైతే భావిస్తా ఉన్నారు. కేవలం మరి ఇప్పటికైనా వాళ్ళు మారతారనేది చూడాలి. ఏదైతే ఆదిత్య ఠాకరే ఉన్నారో అతని నాయకత్వం వాళ్ళైతే ఒప్పుకోవట్లేదు. మరి చూడాలి మరి. ఉద్ధవ్ ఠాకరే గూడా పెద్దగా చేసిందేం లేదు, పీకిందేం లేదు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా చాలా ఫెయిల్ అయ్యాడు అతనైతే. మరి చూడాలి మరి ప్రస్తుతం అయితే వాళ్ళిద్దరి వారసులనైతే వ్యతిరేకించారు. అటు శరద్ పవార్ వారసురాలు గావచ్చు, ఉద్ధవ్ ఠాకరే వారసుడు గావచ్చు, ఇద్దరినైతే వ్యతిరేకించారు. మరి ఫ్యూచర్‌లో ఎలాంటి డెసిషన్ తీసుకొని ముందుకెళ్తారో చూడాలి. ఇదొక కాంగ్రెస్‌కి పెద్ద దెబ్బ. ఎందుకంటే వాళ్ళు రీసెంట్‌గా ఛత్తీస్‌గఢ్‌లో గెలవడం గావచ్చు, హర్యానాలో గెలవడం గావచ్చు, ఈ 2 కొంచెం వాళ్ళకి ఊపొచ్చింది. కానీ సడెన్‌గా ఇప్పుడు చూస్తే మళ్ళీ తారుమారైపోయింది. ఈ ఎమ్మెల్యే ఎలక్షన్‌లో ఇంత భారీగా వాళ్ళు పతనం కావడం చూసాం మనమైతే. చూడాలి మరి. ఎందుకంటే ఏదైతే ప్రధానమంత్రి ఎలక్షన్‌లో ఉందో బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోవడం వాళ్ళకొక కలిసొచ్చింది. కాంగ్రెస్ గూడా కూటమి గూడా బీజేపీకి దగ్గరగా రావడం చూసాం. ఆ తర్వాత మీరు చూసుకుంటే బీహార్ కావచ్చు, లేకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ ఎన్‌డీఏ కూటమి కావచ్చు. వీళ్ళ కారణంగా అయితే వాళ్ళైతే గవర్నమెంట్ అయితే ఫార్మ్ చేశారు ఎన్‌డీఏగా అయితే. ఇంతకుముందు బీజేపీకి 303 సీట్లొచ్చింది. కానీ ఈసారి తగ్గిపోయింది వాళ్ళకి. అది కాంగ్రెస్ చాలా కలిసొచ్చింది. కానీ మళ్ళీ ఇదొక ఎదురు దెబ్బ తగిలింది. కానీ జార్ఖండ్‌లో కొంచెం బాగా ఎదురు దెబ్బ తగిలింది. అక్కడ వాళ్ళు కనీసం 21 సీట్లేమో వచ్చినాయనుకుంటా. వాళ్ళ కూటమికి దాదాపు 60 సీట్లు, 61 సీట్లకైతే రావడం చూసాం. మరి ప్రస్తుతం అయితే మహారాష్ట్ర దెబ్బనేది కాంగ్రెస్‌కి పెద్ద దెబ్బే. రాహుల్ గాంధీ ప్రశ్నార్థకంగా మారింది. వయనాడ్‌లో ఏదైతే ఆయన ఎంపీ సీట్లు 2 చోట్ల పోటీ వయనాడ్‌లో అయితే ప్రియాంక గాంధీ భారీ మెజారిటీతో గెలవడం చూసాం. అంతకుముందు 3,60,000 ఉంటే ఈమె దానికన్నా ఎక్కువ మెజారిటీతో అయితే గెలవబోతుందక్కడ. ఆహ్, చూద్దాం మరి ఆమె మరి పార్లమెంట్‌కొస్తే ఎలా మాట్లాడుతుందో చూడాలి. కానీ మహారాష్ట్ర దెబ్బనేది కాంగ్రెస్‌కి కోలుకొనిన దెబ్బ. మరి ఫ్యూచర్‌లో ఉత్తరప్రదేశ్, బీహార్ ఎలక్షన్‌లుంటాయి. మరి వాటిల్లో ఏమన్నా ప్రదర్శన మంచిగా వస్తుందేమో చూద్దాం.